గుండె నిండా గుడిగంటలు ఏప్రిల్ 19th ఎపిసోడ్. ఇంటికి కామాక్షి రావడంతో ప్రభావతి పద ఏదో రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం అని పైకి తీసుకెళ్తుంది. అప్పుడే రవిని శృతి బయటకు గెంటే తలుపు పెట్టేసుకుంటుంది. రవి పడబోతుంటే మీనాక్షి పట్టుకుంటుంది. ఏంట్రా ఇలా తోసేసిందంటూ బిత్తర చూపులు చూస్తుంది ప్రభావతి. ఇక కామాక్షి అమ్మో ఈ కోడలు భలే గడుసుది వదినా అంటుంటే రవి బిక్కముఖం వేసి శృతి తలుపు తీ అమ్మ వచ్చింది చూడలేదా అంటూ తలుపు కొడతాడు. శృతి చాలా కోపంగా తలుపు తీసి పక్కనే ఉన్న ప్రభావతి వాళ్ళని చూసి కూల్ అయ్యి వెర్రి నవ్వు నవ్వుతుంది. అంటే ఆంటీ అది డ్రెస్ వేసుకోవడానికి రవిని బయటకు పంపించాను అంటుంది వినయంగా. చూశాంలేమ్మా ఇలా పంపించావో అంటుంది కామాక్షి. ఇక ఆ రూమ్లో కూర్చోవడం కాదని అర్థం చేసుకున్న ప్రభావతి కామాక్షిలు మనోజ్ రూమ్ వైపు వెళ్తారు. అక్కడైనా కూర్చొని కబుర్లు చెప్పుకుందామా అని అనుకుంటే తీరా మనోజ్ గదికి వెళ్ళేసరికి ఉద్యోగం చూసుకోమని రోహిణి తిడుతూ ఉంటుంది. ఇక అక్కడ కూడా వీలు కాక బాలు గదికి వెళ్తారు. వద్దు వదిన, బాలుగాడి గదికి వెళ్తే వాడు తాళం పెట్టుకుంటాడు, మనం వేరే చోట కూర్చుందాం అని చెబుతూనే ఉంటుంది కామాక్షి. కానీ వినకుండా ప్రభావతి తీసుకొని వెళ్తుంది. చివరికి బాలు ముఖం మీదే తలుపు పెట్టేస్తాడు. ఇక గతిలేక ప్రభావతి కామాక్షిలు మేడపైకి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడే కామాక్షి ఎక్కడో చోట మరో రూమ్ వేసుకోవచ్చు కదా వదిన అంటుంది. అప్పుడే ప్రభావతి అమ్మో అలా వేస్తే ఆ బాలుగాడు ఇక్కడే సెటిల్ అయిపోతాడు, అందుకే అయినా మరో రూమ్ వేయిస్తాను అన్నా ఆపించేశాను అంటుంది తెలివిగా నవ్వుతూ. ఇక కాసేపటికి మీనా టీ తీసుకొచ్చి ఇస్తే ఇద్దరు కూర్చొని తాగుతారు. మరోవైపు కాసేపటికి మటన్ మాణిక్యం మటన్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తుంటే రోహిణి విద్యలకు కనిపిస్తారు. మటన్ ఇద్దామని పార్లర్కి వాళ్ళ వెనకే పరుగు తీస్తాడు మాణిక్యం. అయితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడంతో రిసెప్షనిస్ట్కి వాళ్ళని పిలవమని చెప్తాడు. అయితే వాళ్ళు మాణిక్యాన్ని చూసి బిత్తరపోయి పక్కకు లాక్కెళ్ళి నువ్వు ఇలా రోడ్డు మీద తిరగకూడదు, బాలు చూస్తే ప్రమాదం అంటూ కంగారు పడుతుంటే మాణిక్యం మాత్రం మటన్ గురించి రాజమౌళి ఇవ్వబోయే వేషాల గురించి మాట్లాడుతూ బుర్ర తినేస్తాడు. ఇక ఇంతలో బాలు క్వీన్స్ పార్లర్ ఓనర్ని తీసుకొచ్చి పార్లర్ ముందు డ్రాప్ చేస్తాడు. అయితే ఆమె డబ్బులు ఇవ్వకుండా లోపలికి వెళ్ళి రోహిణిని పిలిపించి నాకు ఐబ్రోస్ చేయాలి, కాస్త త్వరగా రా అంటుంది. సరే అని రోహిణి మళ్ళీ మటన్ మాణిక్యం దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే బాలు తన క్యాబ్ డబ్బుల కోసం పరుగున వచ్చి మేడం నా డబ్బులు అంటాడు. సారీ, సొంత కారులో వచ్చాను అని అనుకుని మర్చిపోయి వచ్చేసాను అని బాలుకి సారీ చెబుతుంది. వెంటనే ఆ ఓనరు రిసెప్షనిస్టుతో 350 ఇచ్చి పంపించేయి అని లోపలికి వెళ్ళిపోతుంది. అయితే అప్పటికి బాలు అమ్మో మన పార్లర్కి డబ్బున్న వాళ్ళే వస్తున్నారు అనుకుంటూ రిసెప్షనిస్టుతో పార్లర్ కస్టమర్స్ క్యాబ్లో వస్తే మీరే డబ్బు పే చేస్తారా అంటాడు అమాయకంగా. ఇవిడ కస్టమర్ కాదు ఓనర్ అని చెప్పేసరికి బాలుకు దిమ్మ తిరుగుతుంది. ఇక కమ్మింగ్ అప్లో అన్ని నిజాలు తెలుసుకున్న వాడిలా ప్రభావతి కామాక్షుల ముందు రోహిణికి చురకలు వేస్తుంటాడు. వీళ్ళ పార్లర్లో ఓనర్స్ పనిచేస్తారు, పని వాళ్ళు టైంపాస్ చేస్తారు. ఇప్పుడు సినిమా హాల్లో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తారు కదా, అవన్నీ ఓపెన్ చేసిన వాళ్ళవేనా, అది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఓనర్స్ అవుతారు అంటూ ఇండైరెక్ట్గా మాట్లాడటంతో రోహిణి వణికిపోతుంది. అయితే తాను తెలుసుకున్న నిజం బాలు డైరెక్ట్గా బయట పెట్టకుండా ప్రభావతిని ఆ పార్లర్కి పంపించి తెలివిగా నిజాన్ని బయట పెడతాడా, లేదంటే ఈ పార్లర్ అమ్మ ఇంకేదో నిజం దాస్తుంది, అది కూడా తెలుసుకోవాలి అని వెయిట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి బాలు మనసులో మాత్రం అన్ని నిజాలు తెలియగానే అమ్మ పార్లర్ అమ్మ ఇంత మోసం చేశావా, మా ప్రభావతిని అమ్మను మించిపోయావు కదా అనుకుంటాడు. మరిన్ని వివరాలు తర్వాయి ఎపిసోడ్లో చూద్దాం. రోహిణి ప్రతి పనిలోనూ విద్యా సలహా తీసుకుంటుంది. మొన్నటికి మొన్న మటన్ మావయ్య డ్రామా కూడా విద్య ఆలోచనల్లోంచి వచ్చిన కుట్రే. నిజానికి రోహిణి అసలు పేరు కళ్యాణి అని, ఆమెకు ఒక కొడుకు తల్లి ఉన్నారని అన్ని నిజాలు తెలిసిన స్నేహితురాలు విద్య. ఈ క్రమంలోనే విద్య ఓ మంచి సలహా ఇచ్చింది రోహిణికి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామా. మోసాలు చేసే రోహిణి, ఆమె స్నేహితురాలు విద్యల మధ్య సాగిన సంభాషణ ఆసక్తిగా నిలిచింది. సుశీల ఇంట్లో మటన్ మాణిక్యం చేసిన బిల్డప్లు, తను పాడిన పాటల గురించి విద్యకు వివరంగా చెప్పింది రోహిణి. అంతా విన్న విద్య అయితే ఆ మటన్ కొట్టు మాణిక్యం నిన్ను ముప్పు తిప్పలు పెట్టాడా అంటుంది. రోహిణి వెంటనే తల కొట్టుకుంటూ ముప్పు తిప్పలంటే మీనింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ వాడి ఓవర్ యాక్షన్తో ఎక్కడ దొరికిపోతానో అని భయపడుతుంటే మా అత్తగారి అతి మర్యాదలతో నాకు పిచ్చెక్కిపోయింది అంటుంది. దాంతో విద్య అప్పు చేసి ఇచ్చి బ్రేస్లెట్ బాగానే పనిచేసి ఉండాలి అంటుంది.
అదొక్కటే మా నాన్న పంపించాడని బాలు సెటర్లు వేస్తూనే ఉన్నాడు. అసలు ఆ బాలు మీనల వల్ల ప్రతిసారి ఓ సమస్య వస్తుంది. దానికి తోడు శృతి ఇంటి నుంచి బంగారం వచ్చేసరికి మా అత్త నా మీద పడింది. మా నాన్నను అడిగితే కిలో బంగారమైనా పంపిస్తాడో అంటుంది. వీళ్ళిద్దరి వల్ల నేను అప్పుల పాలయ్యాను. ఒక పక్క గుణాకి అప్పు కట్టాలి, మధ్యలో ఆ దినేష్ రోహిణిపై కన్నేసి గతం తెలుసుకొని ఏడిపిస్తున్న ఓ డబ్బున్న ఆమె పిఏ. వాడి గుణం వాడి భార్యకు తెలిసేలా చేయడంతో పాటు వాడిని ఆసుపత్రి పాలు కావడానికి రోహిణి కారణమైంది. ప్రతీ నెల 30,000 పంపిస్తే నీ వాళ్ళకు నేను నిజం చెప్పను అని ఒప్పందంతో వాడు కూల్గా ఉన్నాడు. వాడి బ్లాక్మెయిల్ ఒకటి. వాడికి నెల నెల డబ్బులు పంపించాలి, లేదంటే నేనే కళ్యాణినని నిజం చెప్పేస్తాడు అని తనకున్న కష్టాలన్నీ చెప్పుకొస్తుంది రోహిణి స్నేహితురాలికి. వెంటనే విద్య రోహిణితో, చూడు రోహిణి, ఒక అమ్మాయికి కడుపు వస్తే ఎలా ఎక్కువ కాలం దాచలేమో అలాగే నువ్వు మొదలుపెట్టిన అబద్ధాలను ఇక దాచిపెట్టడం చాలా కష్టం. టైం చూసి మనోజ్తో నిజం చెప్పు. ఇంట్లో చెప్పాలా వద్దా అనేది అతడే చూసుకుంటాడా అంటుంది. వెంటనే రోహిణి, మనోజ్తో చెప్తే అర్థం చేసుకుంటాడా అంటుంది కంగారు పడుతూ. అతడు ఉద్యోగం చేస్తున్నా అని అబద్ధం చెప్తే నువ్వు అర్థం చేసుకోలేదా? లేట్ అయ్యే కొద్దీ నీ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఏదో ఒక రోజు బాంబులా పేలిపోతుంది అంటుంది విద్య. దాంతో రోహిణి ఆలోచనలో పడుతుంది. మరి రోహిణికి విద్య సలహా పాటించేలా అయితే కనిపించడం లేదు. పైగా బాలుకి రోహిణి నడుపుతున్న పార్లర్ గుట్టు తెలిసిపోవడంతో లేటెస్ట్ కథనం ఉత్కంఠగా మొదలైంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.